ఉన్నామనంటే మనమందరం కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం మిత్రులారా, కామ్రేడ్ జార్జి రెడ్డి, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నడియాడినటువంటి గడ్డ పైన మనం అది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని ఏ విధంగా రూపొందించుకోవాలనేటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా నెమరు వేసుకోవడం కోసం ఆకలి అవుతా ఉన్న వైపు కడుపులో పేగులన్నీ కూడా కదిలిస్తా ఉన్నాయి. మరొకవైపు అన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, మరోవైపు మనమందరం కూడా భవిష్యత్తు ఉద్యమానికి ఏం చేయాలి అనేటువంటి ఆతృత ఉంది. ఇంకొంతమంది ఏం చెప్తారు, ఏం నేర్చుకోవాలనేటువంటి తపనతో ఉన్నటువంటి స్థితిని ఉంది. మిత్రులారా ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఇందాక చెప్పినటువంటి మిత్రులందరూ కూడా కేవలం నేను 3 నిమిషాల్లో ఈ సమావేశానికి సంబంధించినటువంటి ముగింపు సందేశాన్ని ఇచ్చి ముగించేందుకు మీ అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మీరందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారు. ఇందాక అనిల్ చెప్పిండు, అనిల్ అయితే పొద్దున్న నుంచి ఆకలితో ఉన్నాడు. మనం కేవలం 9 గంటల నుంచి టిఫిన్ చేసిన తర్వాత నుంచి ఆకలితో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా అందరికీ అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మిత్రులారా, ఈ రోజు మనం అందరం కూడా నిలబడుతున్నామనంటే, ఈ రోజు మనం అందరం కూడా ప్రగతిశీల విద్యార్థులుగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తా ఉన్నామనంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఉంది మిత్రులారా. ఎందుకోసమనంటే ఈ రోజు నిజమైనటువంటి దేశభక్తి ఏంటి అనేటువంటి క్వశ్చన్ వస్తా ఉంది. ఈ రోజు ఇదే భారత రాజ్యాంగం పైన చర్చలు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. పార్లమెంట్ లో ఇదే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ నే నిజమైనటువంటి దేశభక్తి కాదు అనేటువంటి ప్రశ్నించినటువంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మనం వాస్తవాలన్నీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ప్రగతిశీల విద్యార్థులుగా ఇందాక ప్రధాన వక్తలందరూ కూడా చెప్పారు, ప్రతిదీ కూడా ప్రశ్నించడం అనేటువంటిది కామ్రేడ్ జార్జి రెడ్డి నేర్పించిండు, ప్రతిదీ కూడా నిలదీయడం అనేటువంటిది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నేర్పిండు. నిజంగా మనం ప్రగతిశీల విద్యార్థి సంఘం వారసులుగా పీడిఎస్సీ వారసులు అంటే ప్రతిదీ కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని అలవరుచుకోవడం అంటే ప్రతిదీ కూడా అధ్యయనం చేయాలని చెప్పేసి ఇందాక కొండ నాగేశ్వరరావు అని చెప్పాడు. మనం మంచి రీడర్లు అయితేనే మంచి లీడర్లు అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది మిత్రులారా. ఆ వైపులో ఉండాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. నిజంగా దేశభక్తి అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, దేశభక్తితో కూడినటువంటి వాతావరణాన్ని గత స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్, కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్, కామ్రేడ్ రాజ్గురు, సుఖదేవ్ లాంటి వాళ్ళందరినీ కూడా చరిత్రలన్నింటినీ కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అసలు భారత స్వాతంత్రోద్యమంలోనే పనిచేయనటువంటి హెగ్డేవర్, సావర్కర్ లాంటి వాళ్ళని కూడా ఈరోజు దేశభక్తి పేరుతోని, స్వాతంత్రోద్యమం పేరుతోని వారందరూ కూడా పాఠ్యాంశాలను కూడా పూర్తిగా ఇచ్చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులందరూ కూడా నిజమైనటువంటి దేశభక్తిని, నిజమైనటువంటి పాఠ్యాంశాలని, నిజమైనటువంటి స్వాతంత్రోద్యమాన్ని విద్యార్థులందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది మిత్రులారా. ఆ వైపు మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ దేశభక్తి పేరుతోని మొత్తం పాఠ్య ప్రణాళికలను పూర్తిగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం కూడా విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తం యూజీసీ నామ్స్ పేరుతోని రీసెంట్ గా బీసీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా గవర్నర్లకే అధికారాన్ని కట్టబెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉంది. 1956లో యూజీసీని తీసుకొచ్చి యూజీసీకి అటానమస్ హోదానిచ్చి యూజీసీ ప్రకారం ఏదైనా సరే అటానమస్ స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఉన్నత విద్యని కొనసాగించాలని చెప్పేసి భారత పార్లమెంటు చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం యూజీసీకి సర్వాధికారాలు అప్పగించలేదు. ఈ చట్టం పూర్తి స్థాయిలో యూజీసీకి సంబంధించినటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి కాపాడడం కోసం మాత్రమే యూజీసీ పనిచేయాలని చెప్పి చెప్పింది, కానీ ఈ విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని చెప్పి చెప్పలేదు. ఈ రోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం యూజీసీకి సర్వాధికారాలు ఇచ్చడం అనేటువంటి దానికోసం బీసీల నియామకాలు చేయాలని చెప్పేసి గవర్నర్ అధికారులకు కట్టబెట్టాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రపతి, సెంట్రల్ యూనివర్సిటీలు అయితే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతితో కూడినటువంటి యూజీసీ, ఇవన్నీ కూడా బాడీతో ఏర్పడినటువంటివి. వీటిని సమన్వయం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నరు,
సంబంధించినటువంటిది బీసీకి సంబంధించిన నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి స్థితి ఉంటుంది. ఇవి ఏమీ చేయకుండా కేవలం గుత్తాధిపత్యంతో ఆర్ఎస్ఎస్ ఏదైతే ఎజెండాను అమలు చేస్తుందో ఆ ఎజెండాను నరేంద్ర మోడీకి పంపిస్తే, ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వం యూజీసీకి పంపిస్తే వాటిని అమలు చేయడం కోసం పనిచేస్తా ఉంది. ఇలాంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పేసి వీటన్నిటికి వ్యతిరేకంగా మనమందరం ప్రగతిశీల విద్యార్థులుగా వీటన్నిటిని కూడా వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం ఉంది. వీటన్నిటిని కూడా ఛేదించాల్సినటువంటి సందర్భం ఉంది. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఆర్ఎస్ఎస్ పనిచేసిందో ఆ సందర్భాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు కూడా అమలు చేయించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకిస్తూ వీటన్నిటిని ఛేదిస్తూ నిజంగా విద్యార్థులందరూ కూడా సమానమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఉచిత విద్యను అందించడం కోసం మనందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో మన పీడిఎస్యు బిగిబిడికిలి జెండాను ఎగరవేయడం కోసం ఈ జనరల్ కౌన్సిల్ వేదికగా మనమందరం కూడా కంకణబద్దులు కావాలని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ నెల ఫిబ్రవరి 4-5 తేదీలలో భద్రాచలం పట్టణంలో జరిగే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో మీరు ఎన్నుకున్నటువంటి జిల్లా కమిటీ నూతన ఉద్దేశంతో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యారంగ పరిస్థితులపైన మీరందరూ కూడా జనరల్ కౌన్సిల్ లో సమావేశాల్లో మీరందరూ కూడా చర్చించాలని చెప్పేసి విద్యారంగ మార్పులో విద్యారంగ సమస్యల పరిష్కారంలో మీరందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉంటున్నాను.